రైట్. మే మొదటి వారంలో కలెక్టర్ల బదిలీలంట ఈసారి పెద్ద సంఖ్యలో ఉండే అవకాశం. పథకాలపై ప్రజల్లోకి ప్రజాప్రతినిధులు జూన్ 2 వరకు విస్తృతంగా కార్యక్రమాలు. నేటి సిఎల్పు సమావేశంలో సీఎం దిశానిర్దేశం. ఇక భూభారతి రైతుల చుట్టం చెప్పినట్లు బంగాళాఖాతంలోకి ధరణి పీడకల. ఇక భూ వివాదంలో లేని తెలంగాణే మా లక్ష్యం. గత సర్కార్ రెవెన్యూ సిబ్బందిని దొంగలుగా చూపింది. చట్టాన్ని చుట్టంగా మార్చి వేల ఎకరాలు కొల్లగొట్టారు. రైతుల అన్నం పెట్టి గౌరవించలే సమస్యల్ని తీర్చండి. రైతులు అన్నం పెట్టి గౌరవించేలా సమస్యలు తీర్చండట. రెవెన్యూ సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. నా జన్మ ధన్యమైందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంటు. ఇక రైతులకు అర్థమయ్యే భాషలో చెప్పండి. భూభారతిని సమర్థంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లండి. మండల స్థాయిలో సదస్సులకు మీరు వెళ్లాల్సిందే. జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ దిశానిర్దేశం. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెవెన్యూ చట్టాన్ని మార్చాలని ధరణి పీడకలుగా మారిందని, అందుకే రైతుల సమస్యలు పరిష్కరించే చుట్టంలా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం 4 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, తర్వాత ప్రతి జిల్లాలోని ఒక మండలంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని తెలిపారు. చివరకు భూముల వివాదాలు లేని తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వివరించారు. తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ 2025 భూభారతి చట్టాన్ని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణలో ధరణి పీడకలుగా మారింది. తహసీల్దార్ను తగలబెట్టే స్థాయికి ఇబ్రహీంపట్నంలో జంట హత్యలు కారణమైంది. సిరిసిల్లలో ఒక మహిళా అధికారుల చుట్టూ తిరిగిన తహసీల్దార్లు అంటూ వార్త కనిపిస్తుంది. ఇక భూభారతి పోర్టల్ను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ చిత్రంలో భట్టి పొంగులేటి, ప్రసాద్ కుమార్, గుత్తా సుఖేందర్. ఇక ముంగిట్లో పరిష్కారం. అక్రమంగా పట్టా అయిన ప్రభుత్వ, వక్ఫు, దేవాదాయ, భూదాన్ భూములకు మోక్షం. హక్కుల రికార్డులో తప్పుల సవరణకు ఛాన్స్. పాస్ పుస్తకాల్లో భూమి పట్టం. ఇక మొటేషన్కు ఎకరానికి 2500, సవరణకు 1000. భూభారతి నిబంధనలతో ఉత్తర్వులట. కార్మికులకు కానుక. మేడే నుంచి గిగ్ వర్కర్ల భద్రతా చట్టము. ముసాయిదాపై అభిప్రాయం సేకరించండి. దేశానికి మార్గదర్శకంగా ఉండాలంటూ సీఎం. ప్రజావాణి అర్జీల తీరును పరిశీలిస్తా. డాష్ బోర్డు లైవ్ యాక్సెస్ నాకు ఇవ్వండి. జిల్లాలో ప్రజావాణి డాష్ బోర్డును రాష్ట్ర డాష్ బోర్డులో లింక్ చేయాలంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తూ ఉన్నాడు. మొత్తం మీద నిన్న చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎస్సీ వర్గీకరణ అమలు కావచ్చు. భూభారతి చట్టాన్ని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ప్రధానంగా భూభారతికి సంబంధించి ఒక 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా నిన్న స్టార్ట్ చేసినటువంటి ఈ భూభారతి చట్టము తర్వాత మండలాలలో ఇక ప్రస్తుతం 4 మండలాల్లో ప్రయాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత ప్రతి జిల్లాకు ఒక మండలంలో ప్రయాత్మకంగా ఈ భూభారతిని అమలు చేస్తారట. ప్రధానంగా గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలని బయటపెట్టడమే భూభారతి లక్ష్యంగా తెలుస్తోంది. అదేవిధంగా ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు ఏవైతే గతంలో మరి చేతులు మారినాయో, పట్టాలు తీసుకున్నారో ఆ ప్రభుత్వ భూములని, ఆ వక్ఫ్కు సంబంధించిన భూములను, దేవాదాయ భూములని కూడా మళ్ళీ తిరిగి తీసుకుంటాం. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారందరికీ కూడా సమస్యల్ని భూభారత్ తోటి చెక్ పెడతామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి ఒక్కసారి ఈ భూభారత్ గురించి కాంగ్రెస్ పార్టీ నేతలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భూభారతి ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏందనేది. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే. మార్నింగ్ న్యూస్లో ఉన్నారు. ఈ భూభారతికి సంబంధించి నిన్న 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి అమలు చేస్తూ ఉంది. సో ఎట్లుండబోతుంది? ధరణి బంగాళాఖాతంలో కలుపుతామని గతంలో మీరు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నట్టుగానే బంగాళాఖాతంలో కలిపిరా ధరణి? రైట్, టెక్నికల్ ఇష్యూ వల్ల కట్ అయినట్టు ఒకసారి. రైట్. సో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాట మరి ఖచ్చితంగా భూభారతి వస్తుంది. ఏదైతే ధరణి ఉందో ఈ ధరణి మేము బంగాళాఖాతంలో కలుపుతామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. సో మరి నిజంగానే అన్నట్లుగా బంగాళాఖాతంలో కలిపిందా లేకపోతే ఏందనేది మాట్లాడదాం. సో చరణ్ కౌశిక్ గారు, నిజంగానే మీరు అన్నట్టుగా ధరణిని బంగాళాఖాతంలో కలిపిరు అనుకోవచ్చా? అంతే కదా, ధరణి స్థానంలో భూభారత్ వచ్చింది. భూభారత్ అనేది ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించి కొంత లేట్ అయినప్పటికీ కూడా అదేవిధంగా పెద్ద ఎత్తున చర్చలు చేసిన తర్వాత, నిపుణులతో సంప్రదించిన తర్వాత ఎలాంటి భూ వివాదాలు రావద్దంటే ఖచ్చితంగా భూభారత్ తీసుకొచ్చి అదేవిధంగా డీసెంట్రలైజేషన్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి ఆ దిశగా అడుగులు పడ్డాయి. భవిష్యత్తులో ఇట్లా ఎలాంటి భూ తగాదాలు రాకుండా, డబుల్ రిజిస్ట్రేషన్ లేకుండా, అదేకాక బౌండరీ ఫిక్స్ చేసే కార్యక్రమం ఆధార్ నెంబర్ లాగానే భూ ఆధార్ కూడా ప్రభుత్వం కల్పించబోతా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణ
దేశానికి మిగతా రాష్ట్రాలను కూడా తెలంగాణకు వచ్చి భూభారతి మీద రీసెర్చ్ చేసే అవకాశం కూడా తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి పరిస్థితి వాతావరణం ఎదుర్కొంటుందని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ధరలు వచ్చినటువంటి సమస్యలు రాకుండా, అదేవిధంగా అందులో ఉన్నటువంటి 33 కాలాలను తొలగించి 6 కాలాలు కుదించడం, అదే కాకుండా టెక్నాలజీ సంబంధించినటువంటి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వడం, అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. కాబట్టి భవిష్యత్తులో ధరణిలో వచ్చినటువంటి సమస్యలు ఈ భూభారతిలో రావు. కాబట్టి ధరణిలు బంగాళాఖాతంలో కలిసినట్టే. రైట్, ఎట్లా చూస్తారు? కేసీఆర్ గతంలో నా చెమట తీసి నా చెమటను ధారపోసి నేను ధరణి తయారు చేసిన, ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధరణి లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నాడు. సో అటువంటి ధరణిలో అవినీతి జరిగిందని మీరు చెప్పారు. మరి మీరు తీసుకొచ్చినటువంటి భూభారతిలో ఎటువంటి అవినీతి అక్రమాలకు తావునివ్వకుండా ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పుడు గతంలో ఏ సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా సీసీఎల్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు సమస్యలు వస్తే విఆర్ఓ స్థాయిలో కావచ్చు, ఎంఆర్ఓ స్థాయిలో కావచ్చు, ఆర్డీఓ స్థాయిలో కావచ్చు, జిల్లా కలెక్టర్ స్థాయిలోనే జిల్లాలో కూడా ట్రిబ్యునల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది. అదే కాక న్యాయస్థాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు ఈ భూభారతి ద్వారా వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ సమస్య రావుతూనే ప్రభుత్వం భావించి ఈ భూభారతిని తీసుకొచ్చిన సందర్భం. కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి వివాదాల తావు లేకుండా భూభారతి పనిచేస్తున్న పూర్తి విశ్వాసంలో ఏమైనా మార్పులు చేర్పులు కూడా ఎప్పటికప్పుడు చేసుకునే విధంగా అందులో కూడా సెక్షన్లు అదేవిధంగా మినహాయింపులు ఇచ్చారు. కాబట్టి ఏదైనా ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నటువంటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. రైట్, గతంలో ఈ భూములు అన్నీ కూడా కొంత ప్రభుత్వ భూములు అన్నీ కూడా కొంతమంది చేతుల్లోకి పోయినాయి, ఈజీగా వాళ్ళకు పట్టాలు ఇచ్చారు అనేది చర్చ జరిగింది. సో అటువంటి ల్యాండ్స్ కూడా మరి భూభారతితో వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? మొదటగా ధరల్లో వచ్చినటువంటి ఏదైతే ప్రజలు నిజంగా ఇబ్బంది పడుతున్న సమస్యలు పరిష్కరించిన తర్వాత ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా దారదత్తం చేసిన అనేది సెకండ్. అంటే ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ప్రజలు ఎదుర్కొన్నటువంటి ధరల ద్వారా ఎదుర్కొన్న సమస్యలు 10 లక్షల అప్లికేషన్ పూర్తిగా సమస్యలు పరిష్కరించిన తర్వాత మీరు సెకండ్ దఫాలో ప్రభుత్వ భూములు ఎట్లా అన్యాయక్రాంతమని ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులు పోయినా అవన్నీ కూడా వెతికి తీసే అవకాశం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ భూములన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఎవరికైతే ఏ పరమైతే అయిందో అవన్నీ కూడా రికవర్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. భూభారత్ ద్వారా ప్రభుత్వ భూములు రక్షించే కార్యక్రమం, ప్రైవేట్ వ్యక్తుల భూములు రక్షించే కార్యక్రమం, ఎలాంటి భూ తగాదాలకు తావు లేకుండా, డబుల్ రిజిస్ట్రేషన్ తావు లేకుండా, అదే ఈజీ మెథడ్ లో ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా ప్రభుత్వము భూభారతిని తీసుకొచ్చింది. పైలట్ ప్రాజెక్ట్ గా 3 మండలాల్లో ప్రారంభించడం జరిగింది. అదే కాకుండా సదస్సులు కూడా 4 మండలాల్లో కూడా నెక్స్ట్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దానికి కలెక్టర్ అధ్యక్షంగా వ్యవహరిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ సో మచ్ చరణ్ కౌశిక్ గారు. ఇది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ మాత్రం సో క్లియర్గా చెప్తా ఉంది, భూభారతిని అనేది మరి ప్రజలకు చేరువయ్యేందుకు, ప్రజల్లో భూ సమస్యల్ని చెక్ పెట్టేందుకు ఇన్ని రోజుల పాటు వచ్చినటువంటి ఆ దరఖాస్తుల్ని మొదటగా మేము క్లియర్ చేస్తాం. తర్వాత ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఎట్లా ధారదత్తం చేస్తారు, ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయి, ఏం కథ అనేటువంటి పూర్తి స్థాయి మరి సెకండ్ విడత వాటి మీద నజరు పెడతాం. భూభారతి ఖచ్చితంగా భూభారతి అనేది ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి మరి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి భూభారతి పథకాన్ని ఆ విధంగా రూపొందించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. కాబట్టి సో పైలట్ ప్రాజెక్ట్గా 3-4 మండలాల్లో మొదటగా ప్రవేశపెడతా ఉంది. అక్కడ సక్సెస్ను బట్టి మళ్ళా జిల్లాకు మండలాన్ని ఎంచుకొని ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ ఆఫీసులో అన్ని మండలాల్లో కూడా ఈ భూభారతిని మరి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా రైతులకు అర్థమయ్యే భాషలో ఈ భూభారతికి సంబంధించి ఉండబోతుంది. 3 భాషల్లో, ప్రధానంగా తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూలో, సో 3 భాషల్లో కూడా ఈ భూభారతి అనేది ఉండబోతున్నట్టు తెలుస్తూ ఉంది. సో భూభారతికి సంబంధించి మరి ఎక్స్పెక్టేషన్స్ కాంగ్రెస్ చాలా పెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే భూభారతి దాని గురించి గతంలోనే బంగాళాఖాతంలో కలుపుతాం ధరణి వల్ల చాలా సమస్యలు వచ్చినాయి అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ భూభారతి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. కాబట్టి చూడాలి భవిష్యత్తులో ఎంతవరకు ఈ భూభారతి సక్సెస్ అవుతుంది, దీని ప్లస్ ఏంది మైనస్ ఏంది, ఇది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ అక్రమ పట్టైన ప్రభుత్వ వక్కు దేవాదాయ భూములన్నిటి కూడా మోక్షం కల్పిస్తాము, హక్కుల రికార్డులో తప్పులు సవరణకు ఛాన్స్ ఇస్తాము, పాస్ పుస్తకాలు, భూమి, పంట ముటేషన్కు ఎకరానికి 2500 ఇట్లా భూభారతి నిబంధనలతోని అన్ని రకాలుగా ఉత్తర్వులు జారీ చేసి వాటిని ఖచ్చితంగా ప్రజలకు అనుగుణంగా, ప్రజలకు మేలు జరగని విధంగానే భూభారతి పోర్టల్ ఉండబోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తూ ఉంది. కాబట్టి చూద్దాం ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అవుతుందా, ఎట్లా అవుతుంది, ఏం కథ, ఎటువంటి కంప్లైంట్స్ రాబోతాయి భూభారతి మీద అనేది మరి పాజిటివ్గా తీసుకుంటారా ప్రజలు, నెగిటివ్గా తీసుకుంటారా, నిజంగానే పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందా భూభారతి ప్రభుత్వం అనుకున్నట్టుగా, మరి నెగిటివ్ రిజల్ట్ ఏమైనా ఇస్తుందా, ధరణి కంటే బెటర్గా ఉంటుందా, ఎట్లుంటుందా అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా వాళ్ళు ఒక పోల్ కూడా పెట్టిర్రు, ఆ పోల్ చూసే ప్రయత్నం చేస్తే
రైట్. భూభారతిని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారా లేదా అని పెడితే చాలామంది నమ్ముతున్నామని పెడతా ఉన్నారు. భూభారతి అనేటువంటి కొత్త పోర్టల్ మీద మీకు నమ్మకం ఉన్నదా లేదా, ఇది నిజంగానే మేలు చేస్తుందని మేము అడిగితే చాలా వరకు 628 మంది ఓటు చేసిరు ఇక్కడ. అందులో 62% మంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొత్త భూభారతి అనేటువంటి ఈ చట్టాన్ని మరి చాలామంది నమ్ముతున్నామని చెప్తా ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి భూభారతి అనేటువంటి రెవెన్యూ చట్టం ఉన్నదో ఈ భూభారతిని మేము నమ్ముతున్నామని చెప్పేసి 62% మంది చెప్తా ఉన్నారు. 100కు 62% మంది భూభారతిని నమ్ముతున్నారు. 100కి 60% మంది భూభారతిని నమ్ముతున్నాము, మాకు పూర్తి విశ్వాసం ఉంది భూభారతి మీద, ధరణి కంటే బెటర్గా ఉంటుంది, ధరణి లెక్క సమస్యలు ఉండవు, ధరణి లెక్క దోచుకోదు, ధరణి లెక్క మేము తిరగాల్సిన పని లేదు, భూభారతి ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తుందని 100కు 60% మంది భూభారతి మీద కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టుకున్నారంటే మరి చూడాలి. మొదట్లోనే ఇంత నమ్మకంగా ఉన్నారంటే మరి ఫ్యూచర్లో ఎట్లుంటుందో తెలియదు. కానీ ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఈ భూభారతి పథకాన్ని మాత్రం మరి 100కు 60% మంది 60% మంది మాత్రం నమ్ముతున్నామంటూ ఇక్కడ ఓట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేవలం 40% మంది నమ్మట్లేదు అంటారు. 100కి 60 మంది మాత్రం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి భూభారతిని నమ్ముతున్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి చూడాలి ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ మరి ఎంతవరకు నిలబెట్టుకుంటుంది, ఈ భూభారతి తోటి ఎంతవరకు భూ సమస్యలకు చెక్ పెడుతుంది, ఎంతవరకు నిరుపేదల చెప్పులు అరగకుండా మరి సమస్యలకు సాల్వ్ చేస్తుంది భూభారతి అనేది మనం భవిష్యత్తులో చూడాలి. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. బట్ ఇప్పుడైతే తెలంగాణ ప్రజలు 100కు 60% మంది భూభారతి పోర్టల్ను మేము నమ్ముతున్నామని చెప్పేసి మన తొలివేలు వేదికగా